TN24/7 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. జమ్మలమడుగు నియోజకవర్గ రైతులకు ఊరటనిస్తూ శనగలు, కందుల ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ఏపీ మార్కెట్ ఫెడ్, నాఫెడ్ మరియు DCMS సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని జమ్మలమడుగు ఎంఆర్ఓ ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మరియు జేడీ పరిమళ జ్యోతి సోమవారం ఘనంగా ప్రారంభించారు. మార్కెట్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో భూపేష్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించాలనుకునే రైతులు శనగ, కందులు, మినుము, పెసలు సాగు చేసిన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆయా గ్రామాల పరిధిలోని రైతు సేవా కేంద్రాలలో RSK తమ పేర్లను తక్షణమే నమోదు చేసుకోవాలి. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే పంటను విక్రయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మనం సామాన్యుడికి ఇసుక కూడా చాలా అధిక రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉచితంగా కేవలం 1000-1500 రూపాయలకి ఇసుక లభ్యం అవుతుంది. దాని ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరిగినాయి. అట్లనే కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వంలో ప్రతి నెల కానీ 2 నెలలకు ఒకసారి సర్ఛార్జీల పేరుతో లేదంటే వేరే ఇతర ఛార్జీల పేరుతో పెంచుకుంటూ పోయినారు. కానీ ఈ ప్రభుత్వం మన కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించడం జరుగుతూ ఉంది. ఒక సైడ్ సూపర్ 6 ద్వారా ఏ విధంగా అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, గ్యాస్ సిలిండరు, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం గత ప్రభుత్వంలో ఏ విధంగా చేస్తా ఉన్నారు. ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే ఒకరికే ఇస్తూ తల్లికి అమ్మఒడి అనే పేరుతో మోసం చేయడం జరిగింది. కానీ ఈరోజు మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో మీ అందరికీ తెలుసు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మా ఇబ్బందులన్నీ అధిగమించి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన ప్రజల సంక్షేమము, అభివృద్ధి కోసం తపన పడి ముందుకు పోతున్నారు. ఇవన్నీ మీరు గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. మీరు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం గమనించి మంచి చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా, ఎప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు శనగలు కూడా దాదాపు రైతులకు ఒక మంచి అవకాశం దొరికింది. బయట మార్కెట్లో 5200-300 ఉంటే ఈరోజు 5875 రూపాయలు ఇవ్వడం అనేది నిజంగానే మీరందరూ మన ప్రధానమంత్రి మోడీ గారిని, మన చంద్రబాబు నాయుడు గారిని కర్తానదోళ్ళతో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు ఆశీర్వదించాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఎందుకంటే బయట మార్కెట్లో 2300 ఉంటే ఈరోజు దాదాపు ఇద్దరు నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇంత రేటు రావడానికి కూడా కారణం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కాబట్టి ఒకసారి రైతులకు లేదా మహిళలకు లేదా విద్యార్థులకు ఇట్లా ప్రతి విషయంలో ఆలోచన చేసే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా మంచి చేసే వాళ్ళని గుర్తు పెట్టుకొని రేపు భవిష్యత్తులో కూడా మీ అందరి ఆశీర్వాదాలు మా మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ